Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya, part 66. విజ్జు వంటగదిలోకి వెళ్ళిపోయిన తల్లి వైపు చూస్తూ ఉంటే, మీ మమ్మీ కోపంగా ఉందని నువ్వేమీ టెన్షన్ పెట్టుకోకురా. కోపం తగ్గే వరకు వాళ్ళిద్దరూ అలాగే ఉంటారు. తర్వాత వాళ్ళే నార్మల్ అయిపోతారు అని రఘురాం అనగానే, ఆంటీ అన్నారని కాదంకుల్. ఇది తప్పు అని చెప్పకుండా మీరు కూడా విజ్జుకి సపోర్ట్ చేస్తారేంటని ఐశ్వర్య కూడా అయోమయంగా అడిగేసరికి, ఐశ్వర్య, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలోనూ దేనికి నువ్వు ఫీల్ అవ్వలేదా, ఎమోషనల్ అవ్వలేదా అని అడిగాడు రఘురాం. ఐశ్వర్య రఘురాం వైపు చూస్తూ, చాలాసార్లు ఎమోషనల్ అయ్యాను అంకుల్. అసలు ఎమోషనల్ ఫీలింగ్స్ లేకుండా ఎవరైనా ఎలా ఉంటారు అనగానే, మరి వాడు కూడా అంతే. నిజం చెప్పాలంటే విజ్జుకి చిన్నప్పటి నుంచి ఏ విషయానికి ఫీల్ అవ్వడం తెలియదు. వాడు మనసుకి తీసుకున్నవి రెండే రెండు బాధలు. ఒకటి, వాళ్ళ అమ్మమ్మ గారు దూరం అయిపోవడం. రెండు, నువ్వు వాళ్ళ అమ్మ అర్థం చేసుకోకుండా వాడిష్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం. వాడు కూడా మనిషి ఐశ్వర్య. వాడికి కూడా లోన్లీగా ఉండాలనిపిస్తుంది. కొంచెం ప్రశాంతమైన వాతావరణం కావాలనిపించిస్తుంది. సరే, నువ్వు ప్రశాంత్కి ఫోన్ చేశావు, మీ ఆంటీ ఫోన్ చేసింది. ఇద్దరికి వాడు నా దగ్గర ఉన్నాడని ప్రశాంత్ గారు చెప్పాడు అనుకోండి. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి మీకు నచ్చినట్టే చేయండి అని చెప్పేవాళ్ళ? లేదు, ఇప్పుడు కూడా మీరు అనుకున్నది చెప్పడానికే ప్రయత్నించేవాళ్ళు అనగాని, కానీ అంకుల్, నేను మీకు నచ్చినట్టుగా చేయమని చెప్పడానికే ఆ రోజు ఆయన గురించి వెతికాను అనగానే, సరే, నువ్వు అందుకే వెతుకుండొచ్చు, కానీ వాడికి ఆ విషయం తెలియదు కదా. వాడికి ఆ టైంలో మనసులో మదనం జరుగుతోంది. ఈ టైంలో మీకు ఎదురుపడి ఉన్న ప్రశాంతత పోగొట్టుకోలేడు అనుకున్నాడు. ఎంతటి వాడికైనా, ఎంత ప్రేమించే మనిషి నుంచైనా కొంచెం స్పేస్ అవసరం అవుతుంది. నీ మొహం మీద నాకు కొంచెం స్పేస్ కావాలి, నేను నీతో ఇప్పుడు మాట్లాడాలి అనుకోవడం లేదు అని చెప్పడం కంటే కూడా అబద్ధం చెప్పించడం బెటరే కదా అని అన్నాడు రఘురాం. నిజమే. ఒకవేళ తను విజ్జుని కలిసిన తర్వాత నీతో ఇప్పుడు మాట్లాడాలని లేదు, నాకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్పి ఉంటే తను ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యేది. అలా కాకుండా తాను అక్కడ లేడు అనుకుని ఐశ్వర్య తనకు తాను బాధపడ్డమే మంచిదైంది అని అనుకుంటూ మౌనంగా భోజనం చేస్తూ ఉండగా జానకి కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యి భోజనం చేస్తూ కూర్చుండిపోయింది. అందరూ చేతులు కడుక్కున్న తర్వాత లేచి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అనగానే ముగ్గురు జానకి వైపు చూస్తుంటే, అసలు కొంచెం కూడా బాధ లేకుండా భోజనం చేశావు. అక్కడ మీ అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నారా అన్న దిగులు కూడా లేదా నీకు అనగానే, ఐశ్వర్య విజ్జు వైపు చూసేసరికి, ఏం చెప్పాలనుకుంటున్నావు మమ్మీ నువ్వు అనగానే, నువ్వుండరా, ప్రతి దానికి నేనున్నానని ఎందుకు మధ్యలో దూరిపోతావు, నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అనగానే, ఆ అమ్మాయి ఇప్పుడు నీ కొడుక్కి భార్య అన్నాడు విజ్జు. ఎలా అయిందిరా భార్య? వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశారా నీకు? లేకపోతే మేమేమైనా హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించామా? ఏదీ జరగకుండా కోడలు ఎలా అయిపోతుంది అనగానే, ఐశ్వర్య మెడలో ఉన్న తాళిబొట్టు చూపించి, ఇది కట్టినందుకు అయిపోతుంది. ఇవన్నీ చేసేది ఈ తాళిబొట్టు ఆడపిల్ల మెడలో పడ్డానికే కదా మమ్మీ. అది పడిన తర్వాత ఇవన్నిటితో అవసరం ఏంటి అనగానే, సరే, వాటన్నిటిని వదిలేయి. మగపిల్లాడి కంటే ఆడపిల్లకి పుట్టింటి మీద మక్కువ ఎక్కువ అంటారు. మేబీ ఎప్పుడూ తల్లిదండ్రులతోనే ఉండే అవకాశం అబ్బాయిలకు ఉంటుంది, కానీ ఆడపిల్లలు అలా కాదు. కొంతకాలం మాత్రమే ఉంటారు కాబట్టి మగపిల్లలకి తల్లిదండ్రుల విలువ తెలియదు, కానీ ఆడపిల్లలకి తెలుస్తుంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్ల మొహంలో ఆ బాధ నీకు ఇసుమంతైనా కనిపిస్తుందా? తల్లిదండ్రుల గురించి బాధపడని అమ్మాయి నిన్నెలా ప్రేమగా చూసుకుంటుందిరా అని అడిగింది జానకి.
ఐశ్వర్య బాధగా తలదించుకుంటే, అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? తిండి మానేసి వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చొని చావమంటావా? అని విజ్జు అడిగేసరికి జానకి కోపంగా చూడ్డంతో, మరి లేకపోతే ఏంటి మమ్మీ? అందరూ బాధని బయటకి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. తాను సైలెంట్‌గా భోజనం చేస్తుందంటే నేను ఫీల్ అవ్వకూడదని. తాను ఏడుస్తూ ఉంటే ఇంటికి వచ్చిన కోడలు ఏడుస్తుంటే మీరు దరిద్రం అని ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. భోజనం చేసినంత మాత్రాన తన తల్లిదండ్రుల గురించి తనకి పట్టింపు లేదని కాదు. వాళ్ళు తనకి గుర్తు లేరు అని కాదు. అంతెందుకు అమ్మమ్మ దూరమై మనకి 2 నెలలవుతుంది. ఆవిడ గురించి ఏడుస్తూ కూర్చున్నావా నువ్వు? మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వలేదా? రోజు 3 పూటలు భోజనం చేస్తున్నావు కదా! అని అడిగాడు విజ్జు. మా అమ్మ దూరం అయిపోయినా, వయసు ఎక్కువై దూరం అయిపోయింది కాబట్టి, నేను మామూలుగా ఉన్నాను. మా అమ్మ కళ్ళ ముందు లేకపోయినా నాకెలాంటి బాధ లేదు అని నువ్వనుకుంటే, తనకి బాధ లేనట్టే. దూరమైనా కూడా మనసులో మా అమ్మ అంటే నాకెప్పుడు ప్రేమ ఉంటుందని నువ్వనుకుంటే, తను కూడా అంతే. అని విజ్జు అనగానే చూసారా? పెళ్లి కాగానే మీ కొడుకు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అని జానకి వెటకారంగా రఘురాం వైపు చూసింది. వాడు తెలివైన వాడు కాబట్టే ఇద్దరం కలిసి మన ఆఫీస్ వాడి చేతుల్లో పెట్టింది. వాడి తెలివి గురించి నువ్విప్పుడు కొత్తగా పొగడాల్సిన అవసరం లేదు. వాడు తెలివిగా ఏమీ మాట్లాడడం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. నిజమే కదా! వాడు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పు. ఇప్పుడు మీ అమ్మ ఈ లోకంలో లేదు కాబట్టి మీ అమ్మని ఒక క్యారెక్టర్‌ని మర్చిపోయి బ్రతికేస్తున్నావా? దూరం అయిపోయిన ఆవిడ నీ మనసులో ఉంటుంది గదా! అనగానే జానకి కోపంగా చూస్తుంటే ఐశ్వర్యకి కూడా వాళ్ళ అమ్మ, నాన్న అంతే. పైకి ఏడవడం లేదు కాబట్టి తనకి బాధ లేదు అని అర్థం కాదు అన్నాడు రఘురాం. ఇప్పుడేంటి నేనే విషయం ఆ అమ్మాయితో మాట్లాడకూడదు అనగానే, తనతో మాట్లాడొద్దని నిన్ను చెప్పడం లేదు మమ్మీ. ప్రతి విషయంలోనూ పాయింట్ ఔట్ చేయకు అని మాత్రమే చెబుతున్నాను. నువ్వు కోడలిగా యాక్సెప్ట్ చెయ్యి. వంట చేయమని చెప్పు తను చేస్తుంది. పని చేయమని చెప్పు తను చేస్తుంది. నీతో కూర్చుని కబుర్లు చెప్పమని చెప్పు తను చేస్తుంది గానీ, నువ్వు దెప్పి పొడుస్తానంటే మాత్రమే నేను ఒప్పుకోను అన్నాడు విజ్జు. విజ్జు, ఇందులో ఆంటీ తప్పేమీ లేదు. వాళ్ళెవరూ లేకుండా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళకి కోపం ఉంటుంది కదా! అందులోనూ ఒకవేళ ఆంటీ ప్లేస్‌లో మా నాన్న ఉంటే ఆంటీ కంటే ఒక 10 మాటలు ఎక్కువే అనేవాడు. తేడా ఆయనిక్కడ లేడు. ఆంటీ మన ఎదురుగా ఉన్నారంతే. ఆంటీ మాటలకి నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను అనగానే, అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ జీవితం నీది, నా జీవితం నాది అని ఇద్దరం ప్రేమ మర్చిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికితే బావుండు అంటున్నావా? అనగానే, అది కాదు విజ్జు అని అంటుంటే ఇంకేం మాట్లాడకు. మాట్లాడితే మనం దూరం అయిపోవాలి. లేదంటే మనల్ని దూరం చేయాలని వాళ్ళు అనుకోవడమే తప్పితే ఇంకా వేరే సొల్యూషన్ లేదా? అలా అనుకుంటే ప్రపంచంలో 90% కుటుంబాలు కలిసి ఉండవు. వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా కలిసి ఉంటేనే ఐకమత్యంగా ఉంటారని వాళ్ళు కలిసి ఉంటున్నారు. అది కూడా అంతే అన్నాడు విజ్జు. నిజమే తల్లి. మీరు తొందరపడ్డారేమో కానీ తప్పు చేయలేదు. ఈరోజు కాకపోతే రేపైనా మీ ఆంటీకి, మీ నాన్నగారికి కోపం పోతుంది. అక్కడ మీ ఇంట్లో మీ నాన్నకి, ఇక్కడ మా ఇంట్లో మీ ఆంటీకి తప్ప మీ పెళ్ళికి వ్యతిరేకంగా ఎవరు లేరు కాబట్టి ఈ సమస్య ఎప్పటికైనా పరిష్కారం అవుతుంది గానీ, నువ్వు వేరే వ్యక్తిని, వీడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కలిసి జీవించలేక, నరకం చూసి ఆ తర్వాత మళ్ళీ మీ ప్రేమను బ్రతికించుకుందామనుకుంటే సమాజం ఒప్పుకోదు. మీ మనస్సాక్షి ఒప్పుకోదు. తొందరపడినా ధైర్యం చేశారు. మీ ప్రేమకి ఊపిరి పోశారు అని అన్నాడు రఘురాం. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.